నమస్తే వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు మహాకుంభ సమానత్వానికి ప్రతీక అన్న ప్రధాని మోదీ భిన్నత్వంలో ఏకత్వంతో జరుపుకునే పండుగ అని వ్యాఖ్య ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎనలేనివన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మోదీ చంద్రబాబులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రజారోగ్యం ప్రాధాన్యత అంశమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల ప్రారంభం గిరిజనుల ఆరాధ్య దేవతకు ముడుపులు చెల్లిస్తున్న భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ్ సమానత్వం సామరస్యాలకు ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహాకుంభ్ అనేది భిన్నత్వంలో ఏకత్వం అనే భావనతో జరుపుకునే పండుగ అన్నారు. పేదలు ధనవంతులు ఒకచోట చేరి దేశ ఐక్యతను ప్రతిబింబించేలా సంగమంలో స్నానం చేస్తారన్నారు. ఉత్తర భారతదేశంలోని ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో కుంభోత్సవాలు జరుగుతాయని, అదేవిధంగా దక్షిణ భారత్లో గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరీ నదుల పుష్కరాలు జరుగుతాయని పేర్కొన్నారు. కుంభమేళలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని ప్రధాని వివరించారు. चिरस्मरणीय जन सैलाब, अकल्पनीय दृश्य और समता समरसता का असाधारण संगम। इस बार कुंभ में कई दिव्य योग भी बन रहे हैं। कुंभ का ये उत्सव विविधता में एकता का उत्सव मनाता है। संगम की रेती पर पूरे भारत के, पूरे विश्व के लोग जुड़ते हैं। हजारों वर्षों से चली आ रही इस परंपरा में कहीं भी कोई भेदभाव नहीं, जातिवाद नहीं। इसमें भारत के दक्षिण से लोग आते हैं, भारत के पूर्व और पश्चिम से लोग आते हैं। कुंभ में गरीब अमीर सब एक हो जाते हैं। सब लोग संगम में डुबकी लगाते हैं, एक साथ भंडारों में भोजन करते हैं, प्रसाद लेते हैं। तभी तो कुंभ एकता का महाकुंभ है। कुंभ का आयोजन हमें ये भी बताता है कि कैसे हमारी परंपराएं पूरे भारत को एक सूत्र में बांधती हैं। उत्तर से दक्षिण तक मान्यताओं को मानने के तरीके एक जैसे ही है। एक तरफ प्रयागराज, उज्जैन, नासिक और हरिद्वार में कुंभ का आयोजन होता है, वैसे ही दक्षिण भूभाग में गोदावरी, कृष्णा, नर्मदा और कावेरी नदी के तटों पर पुष्करम होते हैं। ये दोनों ही पर्व हमारी पवित्र नदियों से, उनकी मान्यताओं से जुड़े हुए हैं। इसी तरह कुंभकोणम से तिरुक्कड़ियूर, कुड़वासल से तिरुचेरै अनेक ऐसे मंदिर हैं जिनकी परंपराएं कुंभ से जुड़ी हुई हैं। साथियों, इस बार आप सब ने देखा होगा कि कुंभ में युवाओं की भागीदारी बहुत व्यापक रूप में नजर आती है। और ये भी सच है कि जब युवा पीढ़ी अपनी सभ्यता के साथ, गर्व के साथ जुड़ जाती है तो उसकी जड़ें और मजबूत होती हैं। కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని నూతన భవనాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ కాపాడుతుందని, అలాగే మానవ తప్పిదాల వల్ల కలిగే ప్రమాదాల నుండి ప్రజలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. मैं नहीं बोल सकता हूं, इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं. నేను ముందుగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. मगर मेरी साथी सांसद पुरंदेश्वरी जी तेलुगु में अनुवाद करेगी, तो मेरे सभी
आंध्र प्रदेश के भाइयों बहनों को मेरी बात समझ में आ पाएगी। అంటే సహచర పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా మీకు చేరువవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. आज के इस कार्यक्रम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान एन चंद्रबाबू नायडू जी, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏ విపత్తు వచ్చినా ముందుగా ఎన్డీఆర్ఎఫ్ గుర్తుకు వస్తుందన్నారు. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందించిందని గుర్తు చేశారు. 5 రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామని, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఎన్ఏడిఎం ప్రాంగణాలకు 50 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫే గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రమాదాల నుంచి లక్షల మందిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడిందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్, అచ్యుతాపురం సెర్చ్ ఘటనలు, విజయవాడ వరదల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సేవలను గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు దాకా మన నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకు ఒక శాంతిని కలుగజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుడిలోవ విజ్ఞాన విహార పాఠశాలలో నూతనంగా నిర్మించిన 50 పడకల డాక్టర్ హెడ్కేవార్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా గుడిలోవ విజ్ఞాన విహార్ 4 దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను కొనియాడారు. 6 నెలల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు 69 లక్షల మందికి 44 రకాల వ్యాధులను గుర్తించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని ఆయన చెప్పారు. ఆరోగ్యం దెబ్బతిని ఆర్థికంగా చితికిపోయి ఆ కుటుంబానికి భారంగా మారే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈ స్క్రీనింగ్ కూడా సహకరించాల్సి రాబోయే 6 నెలల్లో మొత్తం రాష్ట్రంలో 18 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయికి స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్కి. అదేవిధంగా ఇంకో ప్రధానంగా ఎర్లీ డిటెన్షన్, ఇప్పుడే చెప్తారు ఎర్లీ డిటెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ డాక్టర్ గారు చెప్పారు. ముందస్తుగా మనం వాటిని గుర్తిస్తే వాటిని సరైన చికిత్స అందించి నివారించే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల పిల్లల నుంచి పాఠశాలల్లో చదువుతున్న ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న 18 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 69 లక్షల మందికి 4 Ds, డిఫెక్ట్స్ అట్ బర్త్, డిసీజెస్, డెవలప్మెంటల్ డిలేస్, డిఫెక్ట్స్, ఇట్లాంటి 4 రకాల డిలేస్ 4 Dsని గుర్తించి, అంటే 44 రకాల వ్యాధుల్ని గుర్తించే అవకాశం ఉంది. ఆ పరీక్షలు నిర్వహించి ఎవరు ఏ పిల్లలకి ఏ వ్యాధి ఉంది, భవిష్యత్తులో ఏ వ్యాధి బారిన పడబోతున్నారో వాటిని గుర్తించి చిన్నప్పటి నుంచే వాటిని నివారణ చర్యలు గుర్తింటే ముందుగా ఐడెంటిఫై చేస్తే దానికి సరైన చికిత్స అందించడానికి అవకాశం ఉంది, ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. ఆర్బీఎస్కే ద్వారా కూడా ఆ కార్యక్రమానికి కూడా ఇవాళ శ్రీకారం చుట్టాం. గుండె జబ్బులు డాక్టర్ గారు ఉన్నారు, ఇవాళ డాక్టర్ సివిరావు గారు ఉన్నారు. గుండె జబ్బుల బారిన కూడా అనేక మంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకి, ప్రైవేట్ ఆసుపత్రులకి ప్రధానంగా ఆదాయ వనరు అయిపోయింది.
3,500 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కారణంగా కేవలం నెట్వర్క్ హాస్పిటల్ చెల్లిస్తున్నామంటే ఇవాళ దాంట్లో కూడా ఎంతమంది గత ఆర్థిక సంవత్సరం అవగాహన లేక పోవట్లేదు కూడా. ప్రాణాలు మీకు తెచ్చుకున్న తర్వాత పోతారు కానీ అప్పుడు ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఆదాయ వనరుగా మార్చుకునే పరిస్థితి అంటే మనం ఆహారపడ అలవాట్లు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియల్ ఇన్ఫెక్షన్ అని దానికి ఎవరికైనా ఏదైనా గుండె జబ్బు వచ్చినట్టుగా సిమ్టమ్స్ మనకి కనిపిస్తే దగ్గరలో ఉంటున్న సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి మనం వెళ్ళామంటే అక్కడ వాళ్ళు థర్మోలైసిస్ టెస్ట్ చేస్తారు. థర్మోలైసిస్ టెస్ట్ అయిన తర్వాత నిజంగా గుండెకి సంబంధించిన వ్యాధి ఉందా లేదా అసిడిటీ కారణంగా మీకు నొప్పి ఏమన్నా అనిపించిందా అని గుర్తించి దానికి ఆ గోల్డ్ నెంబర్ కోసం ఒక 10 హెక్టర్ ప్లేస్ అని ఒక 45,000 రూపాయలు ప్రతి సిఎస్సిలో ఇంజక్షన్లు పెడుతున్నాం. వీటిని ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. తర్వాత వీటిని హబ్ హాస్పిటల్స్ పంపించి ప్రతి జిల్లాలో 2 ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేదా టీచింగ్ హాస్పిటల్స్ 17 అయితే ఉన్నాయో రాష్ట్రంలో వాటిలో మీకు కావాల్సిన స్టెంటా లేకుంటే సర్జరీనా చేసి ప్రాణాలు నిలబెట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి 2 నెలల క్రితం ప్రారంభించాం. ఇవాళ నేను కాస్త గర్వంగా ఉంది. 968 మంది ప్రాణాలు పోకుండా కాపాడగలిగాం కేవలం ఈ స్టెమీ కార్యక్రమం ద్వారా. ఇటువంటి అనేక కార్యక్రమాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఎన్సీడీ మీద ప్రధానంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ చేయడం వల్ల ఎక్కడి నుంచైనా వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. ఇవాళ మనం ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ దేశంలో ఎక్కడైనా సరే 5 లక్షల వరకు వైద్య సౌకర్యం పొందే అవకాశం ఉంది ఏ ప్రాంతంలో వాళ్ళైనా. అది కాకుండా మరి ఇటీవల ప్రధానమంత్రి గారు 70 సంవత్సరాలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యవర్గ సభ్యులు వి బాగయ్య మాట్లాడుతూ నేడు జనం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు మానసిక ఆందోళనలే కారణమన్నారు. హైపర్ టెన్షన్ దురాశ వల్లే వస్తుందని, సంపాదన కోసమే బతికే రోజులు మారాలని అన్నారు. రసాయనాలతో పండించే పంటలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయన్నారు. ఆరోగ్య కేంద్రం అనేది డాక్టర్ గారి మంత్రివర్యులు చాలా విషయాలకు మంచి విషయాలు మనకి చెప్పారు. అందుకే నేను అన్నాను ఇప్పటిదాకా ఇంకా నేను మళ్ళీ మాట్లాడాలని. చాలా మంచి విషయాలు వచ్చాయి మనకు కావాల్సినవి. డాక్టర్ హెడ్గేవార్జీ స్వయంగా డాక్టర్ వారు కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్జీ స్వరాజ్యం కోసం 2 సార్లు జైలుకి వెళ్ళారు. బంగాల్లో దామోదర్ నది వరదల్లో ఛాతి వరకు నీళ్ళల్లో వేరి వైద్య సేవ చేశారు మెడికల్ విద్యార్థిగా వారు. అయితే ఇక్కడ వారి పేరుతో ఆరోగ్య కేంద్రం ఉద్దేశంలో సివిరావు గారు మేము అక్కడ కూర్చున్నప్పుడు విషయం చెప్పారు. ప్రధానమైనది ఏమిటంటే ప్రాథమిక ఆరోగ్య సేవ. ఇది ఆరోగ్య చికిత్సా కేంద్రం, ఆసుపత్రి అనేది ఆరోగ్య కేంద్రం అన్నారు చూడండి. ఏకే రామారావు గారు చాలా కాలం చేశారు. మన దేశంలో ఈ రోజున చాలా రోగాలు మనం నివారించవచ్చును, పెద్ద కష్టం కాదు. అయితే మనకు సంకల్పం కావాలి, మనకు అభ్యాసం కూడా కావాలి, ఇంటెన్షన్ అండ్ హ్యాబిట్ 2 కావాలి. నేను పొద్దున్నే మన డాక్టర్స్ మిత్రులు విద్యార్థి పెద్దలు అడుగుతున్నాను ఎంత ఓవర్ వెయిట్ ఉందనేది. మన శరీరంలో బరువు అనవసరంగా పెరగడానికి దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అట్ ఆల్, ప్రశ్నే లేదండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మైన ఆత్మబంధు ఆత్మైన రిపురాత్మన. మనకు మనమే శత్రుడు, మనకు మనమే మిత్రుడు. కాబట్టి జీవన శైలిలో మార్పు రావాల్సిందే. మీరు ఎన్ని ఆసుపత్రులు పెట్టండి. మరి కేజీహెచ్లో రాజేంద్ర ప్రసాద్ ఉండగా రాజేంద్ర ప్రసాద్ వార్డు ప్రారంభోత్సవం జరిగింది. ఆయన ముందు స్పీకర్ ఏం మాట్లాడారంటే మేము కోరుకుంటాం ఇంకా వార్డులు పెరగాలని. రాజేంద్ర ప్రసాద్ ఉపన్యాసం ఏంటంటే అయ్యా వార్డులు పెరగకూడదు అనేది. ఇప్పుడు హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది? దురాశ వల్ల. దురాశ ఎందుకు? ఎక్కువ సంపాదించాలనేది. ఏం చేసుకుంటారు సంపాదించి నాకు అర్థమే కావడం లేదు. సంపాదన తప్పకుండా అవసరం. అతిగా సంపాదన ఏం చేస్తారని నాకు అర్థం కాదు. కట్టుకుపోతారా? ఎవడే మన ముఖం చూసేది అసలు చచ్చిపోయిన తర్వాత? రేపు కొడుకులు మనవలో తద్దనం పెడతారో మనకు అనుమానం చూడండి. బ్రతకడం కోసం సంపాదించలే, సంపాదన కోసం బతకకూడదు. మానవ జన్మ కానే కాదని.
హృద్రోగ నిపుణులు డాక్టర్ సివి రావు మాట్లాడుతూ సమాచారం అంతా నాలెడ్జ్ కాదని బుద్ధిని ఉపయోగించి ప్రాసెస్ చేయాల్సిన అవసరాన్ని నేటి తరం గుర్తించాలని అన్నారు. చిన్న వయసులోనే రక్తపోటు, గుండె జబ్బులు వస్తున్నాయంటే జీవన శైలిలో మార్పులే కారణమని అన్నారు. మీరు నేర్చుకుంటున్న విద్యతో పాటు రెండో పట్టం మీద మీరు దానికి ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నారు. ఎంత సమాచారం అంటే మీ మైండ్స్, మీ బుద్ధి, మీ మనసు తట్టుకోలేనంత సమాచారం వచ్చి పడిపోతాం. ఈ సమాచారం లోపలికి వచ్చి, ఇన్ఫర్మేషన్ అంతా లోపలికి వచ్చి మీ మైండ్లో ఫిల్ చేసి తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని మీ బుద్ధిని ఉపయోగించి ప్రాసెస్ చేయాలి. ఇంటలెక్ట్ అంటాం తెలుగు, ఇంగ్లీష్లో బుద్ధిని ఇంటలెక్ట్ అంటాం. బుద్ధి ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయాలి. ఏది మనకు అవసరం, ఏది అనవసరం. ఇప్పుడు అలాగ చేయగా అది నాలెడ్జ్ కింద పరిణమిస్తుంది. అంటే ఆ ఇంటలెక్ట్ చేస్తే ఆ నాలెడ్జ్ ఏమో జ్ఞానం అవుతుంది, అంటే విజ్డమ్ అవుతుంది. విజ్డమ్, ఆ నాలెడ్జ్ ఏదైతే విజ్ఞానం ఉందో, విజ్ఞానం నుంచి జ్ఞానం వచ్చిందో అక్కడి నుంచి లోపలికి అనుభవం వస్తుంది. ఈ 4 ఫేజెస్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నాలెడ్జ్ అని అనుకోవద్దు దయచేసి. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినది తప్పదు, మీరు ఎక్స్పోజ్ అయ్యే ఉంటారు. ప్రతి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది పొద్దు నుంచి రాత్రి దాకా. అందుకని నా సలహా ఏంటంటే చిన్నవాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ చూసి అదే నాలెడ్జ్ అని అనుకోవద్దు ప్లీజ్. దాన్ని మీ ఇంటలెక్ట్ ఉపయోగించి, మీ బుద్ధిని ఉపయోగించి ప్రాసెస్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతవరకు ఉపయోగమో మీరు తెలుసుకోండి. ఏ ఇద్దరు ఇండివిజువల్స్కి ఒకటే ఇన్ఫర్మేషన్ రిలవెంట్ కాదు. అది నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు రిలవెంట్, మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రిలవెంట్. అది మన ఇంటలెక్ట్, మన బుద్ధితో దాన్ని విశ్లేషణ చేసి ఏది మనకి కావాలి, ఏది అనవసరం అనేది వదులుకోవడం నేర్చుకోవాలి. ఆల్ ఇండియా విద్యాభారతి అధ్యక్షులు దూసి రామకృష్ణ మాట్లాడుతూ సామాజిక పరివర్తన కేంద్రంగా విజ్ఞాన విహార పనిచేస్తుందన్నారు. విద్య, వైద్య, సాంస్కృతిక సేవల్లో తాము చేస్తున్న సేవకు ఎంతో మంది తోడ్పాటునందించారని చెప్పారు. మైదాన ప్రాంతాల్లోనే కాకుండా ఏజెన్సీలో కూడా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. మాతా శిశు రక్షక స్కీమ్ అని ఏదో పెట్టి మన ఎన్జిఓగా గుర్తించి అక్కడ 3 సంవత్సరాల పాటు అంబులెన్స్ మనం రన్ చేయడానికి ఇచ్చారు. అది మన స్కూల్లోనే, అక్కడ ఉండేటువంటి వివేకానంద విద్యా విహారంలోనే మనం నడిపాం. చాలామంది కాంపిటీషన్ వెళ్ళారు, మనం కాంపిటీషన్కి వెళ్ళాలి. కానీ మన సర్వీసెస్ని వాళ్ళు గుర్తించి వీరైతేనే సరిగా నడపగలుగుతారు అని అర్ధరాత్రి, అపరాత్రి ఆ యొక్క క్షేత్రంలో కూడా, దుర్గమ క్షేత్రంలో కూడా వైద్య సేవలు సరైన సమయానికి అందడానికి మన హెల్త్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అక్కడ కూడా ఉపయోగపడింది. కాబట్టి ఈ బహుముఖ కార్యక్రమాలతో విజ్ఞాన విహారను ఒక సామాజిక పరివర్తన కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని సాకారం చేయడానికి సదా సర్వదా విజ్ఞాన విహార మీ యొక్క ఆశీస్సులను కోరుతోంది. ఈ లక్ష్య సాధన కోసం చెప్పి భగవంతుడిని ఒకటే ప్రార్థన, మాకు శక్తి, యుక్తి, అలాగే గుణసంపుటి ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరి సహకారానికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. అంతకుముందు నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను సన్మానించారు. గిరిజనుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు పాడేరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాడేరు నియోజకవర్గం శాసనసభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు వేడుకలను ప్రారంభించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబునాయుడు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా తిరుపతి జిల్లా యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టింది. బీవీ పాలెం వద్ద ఏర్పాటు చేసిన బోట్లో ఉల్లాసంగా షికారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదించే యువత, విద్యార్థులు, పర్యాటకుల భద్రత కోసం ఏర్పాట్లు చేసింది. బోట్ షికారు చేస్తున్న ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను నియమించింది. అలాగే అత్యవసర సమయాల్లో ప్రజలను కాపాడేందుకు సహాయక సిబ్బందితో కూడిన గస్తీ బోట్లను కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల విద్యుత్ వైర్లను మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తున్నారు. ఇప్పటికే రైతు పొలాల్లో పలుమార్లు విద్యుత్ వైర్లు దొంగతనాలు జరగడంతో పలువురు రైతులు వీరవల్లి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా ఒక రైతుకు చెందిన పొలంలో మళ్లీ చోరీ జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కోడూరుపాడు, శోభనాద్రిపురం పరిసర ప్రాంతాలలోని పంట పొలాల్లో సుమారు 20 మోటార్లకు పైగా చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. 5 తల కోసారండి బోర్లు. మొత్తం 4 బోర్లు అండి. మా తోటలో తగిలేసుకుంటున్నారు, పామాల తోటలో శుభ్రంగా. అదండి ఇది చాలా, ఒక బోరుకు వచ్చి 5-6 వేలు అవుతాయండి. మేము రేపు మొన్న వారం రోజులు ఇక్కడే పడుకున్నాం, ఒకటి వేసుకొచ్చి రాత్రి కోసారండి. 10 బోర్లు కొద్ది చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి. కాడి నుంచి ఇప్పుడు 5 సార్లు కోసుకుపోయారు. దెబ్బకి 5 వేలు 10 వేలు. ట్రాన్స్ఫారాలు కూడా ఎత్తుకుపోయారు. మళ్ళీ ట్రాన్స్ఫారాలు వేసుకున్నాం. ఇది పెద్దగా రైతుకి ఇదే ఇబ్బంది. ఎన్నిసార్లు అని ఇప్పుడు 25 బోర్లు కోసారు. ఇలా ఎందాకని కాపలా కత్తాం. మనం మాత్రం రాత్రి అక్కడే 10ంటికి 2 రౌండ్లు వేసాం. ఇంకా అది జరిగింది. ఈ బోర్లు కాడ పెద్దగా ఇదే ఆగం. దొంగలు కంప్లైంట్ పెడతానే ఉన్నాం, వాళ్ళు చర్య తీసుకోవట్లా. అది జరిగింది. ప్రభుత్వం సంధించి ఏమైనా చేస్తే ఇది. కంటి సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా అంధత్వ సమస్యలను నివారించవచ్చని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మాజీ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో జగంపేట లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమానికి వారు అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిరంలో అన్ని రకాల నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవసరమైన వారికి జగ్గంపేట కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామన్నారు. జనసేన నాయకుడు జి శ్రీరాములు మాట్లాడుతూ పంతం నానాజీ ఆదేశాల మేరకు కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ జీజే ప్రకాష్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు వజ్రపు కోటేశ్వరరావు, చిట్నేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామంలోని ముసలమ్మ తల్లి గుడి వద్దన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు, వారి యొక్క సభ్యులు అందరూ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. దీన్ని ఇప్పుడే మా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు 100 మంది పైగా వచ్చి వాళ్ళు నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. ఇందాక మా గవర్నర్ గారు చెప్పినట్టుగా వీరికి ఐఓఎల్ ఆపరేషన్స్ జగ్గంపేట ఐ హాస్పిటల్ ఉచితంగా చేస్తారు. చాలా మంచి లెన్సులు వేయడం కానీ, క్వాలిటీ కేర్ తీసుకోవడం కానీ అంతా కూడా ఉంటుంది. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఇలాంటి వైద్య శిబిరాలు లయన్స్ క్లబ్ తరఫున మరి ఎక్కడైనా ఏర్పాటు చేస్తాం, కాకినాడ పరిసర ప్రాంతాలకు కాదు, తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోమని, ఒకవేళ ప్రజలు ఎక్కడైనా అవసరమైతే మా లయన్స్ క్లబ్ సభ్యుల్ని ప్రకాష్ గారిని వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అక్కడ కూడా ఏర్పాటు చేస్తారు కొత్తగాని ఇంకో శిబిరం. మరి శ్రీరాములు గారని చెప్పి ఇక్కడ జనసేన మండల ఉపాధ్యక్షులు గారు ఉన్నారు. వారు కూడా ఇక్కడ అందరూ ప్రోపగాండా చేయడానికి కానీ లేకపోతే వీరికి హెల్ప్ చేయడం కానీ చాలా బాగా చేశారు. మన లయన్స్ జిల్లాలోని క్లబ్ గోల్డెన్ జూబ్లీ వీరు చాలా వినూత్న కార్యక్రమాలు చేస్తూ మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మాకు ఉన్న పర్మనెంట్ ప్రాజెక్ట్ జగ్గంపేటలో హై హాస్పిటల్ ఉంది. దాని సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ని ఎవరికైనా ఆపరేషన్లు అది అవసరమైతే కనుక జగ్గంపేటలో మా హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి ఏర్పాటు చేసి ఈ కంటి వైద్య శిబిరం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసిన మన గోల్డెన్ జూబ్లీ సభ్యులకు, అదేవిధంగా జగ్గంపేట హై హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మా హాస్పిటల్లో కంటి హాస్పిటల్ చాలా చక్కని పేరు వచ్చింది. 6-8 నెలల నుంచి ఇంచుమించు రోజుకి 15 ఆపరేషన్ల వరకు అక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో గుడిసెకొండకు వెళ్లే రహదారి తిరిగి ప్రారంభం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. రహదారి మరమ్మతుల కారణంగా గుడిసెకొండకు వెళ్లే మార్గాన్ని కొన్ని నెలల క్రితం మూసివేయడంతో పర్యాటకులు నిరుత్సాహపడ్డారు. అయితే ఎమ్మెల్యే శిరీషాదేవి చొరవతో ఈ మార్గం మళ్లీ తెరుచుకుంది. పంచాయతీ తీర్మానంతో సర్పంచ్ వీరవల్లి జార్జీబాబు, అటవీ శాఖ రేంజ్ అధికారి ఏడుకొండలు ఇక్కడికి ప్రవేశాలను తిరిగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వీరవల్లి జార్జిబాబు మాట్లాడుతూ గుడిసెకొండ మార్గంలో వాహనాలు యథావిధిగా తిరగవచ్చునని అన్నారు. రహదారిని పునః ప్రారంభించిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్కొండ రవికుమార్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మల్ల దుర్గా ప్రసాద్, ఎఫ్ఎస్ఓ ఏ పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు హెచ్చరించారు. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలోని ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మిస్తున్న రొయ్యల గ్రేడింగ్ యూనిట్ ను పోలీసులు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. సముద్ర తీరంలోని ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారనే సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. అనకాపల్లి జిల్లా మునుగపాక మండలం చూచుకొండ గ్రామంలో ఇండియా నెంబర్ 1 ATM లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మునుగపాక పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు వడ్డుగూడెంలో అధికారులు నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కె సుజాతతో పాటు ఇంటింటికి వెళ్లి ఇందిరమ్మ గృహాలు, రైతు భరోసా, రేషన్ కార్డులు తదితర పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ప్రకటించిన 6 గ్యారంటీలను అమలుపరుస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని అన్నారు. ఈ నెల 26 నుండి ఇందిరమ్మ ఇల్లు మంజూరీ పత్రాలు, రేషన్ కార్డుల పంపిణీ, రైతులకు ఎకరాకు 12,000 రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. అందులో ఇటీవల 2 గ్యారంటీలు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అనేది ఆల్రెడీ నడుస్తూ ఉంది. రైతులకి రుణమాఫీ, ఒకే దఫా 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానిలో మిగిలిన రైతు భరోసా కార్యక్రమం కానీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కానీ, రేషన్ కార్డులు కానీ, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చేసుకునేవారు వారికి 1000 రూపాయల వరకు ప్రతి నెల రుణ సౌకర్యం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. దాని సర్వే గ్రామీణ ప్రాంతంలో మండలంలో అవుతుంది. ఇక్కడ మున్సిపాలిటీలో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు ఇందిరమ్మ సర్వే జరిగింది. నిన్న ఇవాటి నుంచి రేషన్ కార్డులు కూడా సర్వే చేయమని చెప్పి ఉత్తర్వులు రావటం జరిగింది అధికారులకు. దాని మేరకు రేషన్ కార్డులు కూడా ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ రేషన్ కార్డుల ఎంపికలో ఏదన్నా ఒకళ్ళు ఇద్దరి రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి రాని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఏదైతే అధికారులు మీ ఇంటింటికి సర్వేకి వస్తున్నారో వాళ్ళందరికీ మీరు సహకరించండి. లబ్ధిదారులకు అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రామ సభలో మొత్తం అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా డిస్ప్లే చేయటం జరుగుతూ ఉంది. కమిషనర్ గారి నేతృత్వంలో ఆ డిస్ప్లే చేసిన వాటిని అర్హులు, అనర్హులు అనేది మనకి చెప్పే బాధ్యత మనకి ఇచ్చారు. మనం చెప్పొచ్చు వాడు అనర్హుడా అర్హుడా అనేది చెప్పొచ్చు. అర్హుడు అనేది వాళ్ళ లిస్టులో లేకపోతే మళ్ళొకసారి వాళ్ళు సర్వే చేయడానికి వాళ్ళకి ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంతటితోనే చింతించొద్దు. రానంత లోపల ఈ ప్రభుత్వం మళ్ళీ 4 సంవత్సరాల కాలంలో ప్రతి లబ్ధిదారుడు కూడా రుణ సౌకర్యం కానీ, అలాగే ఇంటి నిర్మాణం కానీ, రేషన్ కార్డుల పంపిణీ కానీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని మల్లారం కాలనీ వద్ద గుడారాలు వేసుకుని నివసిస్తున్న వారిపై దాడులు చేయడం అన్యాయమని భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అమర్లపూడి రాము అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న స్థలంలో నివాస స్థలాలు లేని నిరుపేదలు నివసిస్తున్నారని, వారిపై మండల రెవెన్యూ పోలీస్ అధికారులు విచక్షణ రహితంగా దాడులు చేశారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న పట్టించుకుని రెవెన్యూ
అధికారులకు అక్కడ నిరుపేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాక దాడులకు వచ్చారన్నారు. దౌర్జన్యంగా వారి గుడారాలను తొలగించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. అడ్డుకున్న వారిపై అక్రమంగా పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గ చర్య అని అన్నారు. వెంటనే నిరుపేదలకు స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న మల్లవరం కాలనీలో గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జాగాలైనటువంటి నిరుపేదలు ఎప్పుడో నిర్మాణానికి నోచుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లలో వాళ్ళు నివాసం ఉండేటందుకు గుడాలు వేసుకొని ఉన్నటువంటి వారిపైన దమ్మపేట పోలీసు రెవెన్యూ అర్థంతరంగా దాడులు చేసి అన్యాయంగా వాళ్ళని ఖాళీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇవాళ పాలకులు అనేక రకాల వాగ్దానాలు మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ నీడ లేక ఉండడానికి జాగా లేక ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో వాళ్ళు ఉండేదానికోసం నివాసం ఏర్పాటు చేసుకుంటే ఆ నివాసాన్ని ఖాళీ చేసి పిల్ల ముసలైనటువంటి చూడకుండా దౌర్జన్యంగా పోలీసు వారు వాళ్ళని ఈడ్చి బయటపడేసి వాళ్ళ గొడవలు తీసేసి వాళ్ళ సామాన్లన్నీ కూడా చంద్రవందన చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యల్ని సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా దమ్మపేట రెవెన్యూ వాళ్ళు స్పందించి ఈ ప్రాంతంలో నివాసానికి జాగాలైనటువంటి పేదలందరూ కూడా గుర్తించి ఇక్కడ అనేక భూములు అన్యాక్రాంతమైపోయి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారుల చేతుల్లో అనేక భూములు ఉన్నాయి. ఆ భూముల నుంచేసి ఆ భూములు తీసి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించుకునే దానికోసం స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.